ఏపీలో డిజిటలైజేషన్ ప్రక్రియకు సర్కార్ శ్రీకారం చుట్టింది. తూర్పుగోదావరి జిల్లా మోరిపోడు గ్రామాలను ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. కిరాణా షాపుల్లో జరుగుతున్న నగదు రహిత లావాదేవీలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. నగదు రహిత లావాదేవీల కోసం ఇక్కడ మన మోర్లో ఒక కిరాణా కొట్టు చూస్తున్నాం. చాలా చిన్న కిరాణా కొట్టు. ఇక్కడ కూడా ఈ నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు జరుపుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఇక్కడ ఇదే రూపంలో వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఏటీఎం కార్డు కానీ, అలాగే ఆధార్ కార్డు ద్వారా కానీ, లేకపోతే పేటిఎం ద్వారా అంటే సెల్ ఫోన్ ద్వారా కానీ, ఇట్లాగా ఐడిఎఫ్సి బ్యాంక్ ద్వారా కానీ ఏదైనా సరే ఇక్కడ ఏ సరుకు కొనుక్కున్నా, చిన్నది కొనుక్కున్నా, పెద్ద కొనుక్కున్నా ఈ పేమెంట్ మాత్రం నగదు రహితంగా అంటే నోట్లు లేకుండా ఓన్లీ బ్యాంక్ టు బ్యాంకు ఈ అకౌంట్ నగదు రహితంగా నిర్వహించే ఇది చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే పరిస్థితి మోరి గ్రామంలో ప్రతి చోట కొనసాగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏ చిన్న సోడా కొట్టులో కూడా ఈ స్వైపింగ్ మిషన్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నగదు రహితంగా 100% కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ గత 20 రోజులుగా చేస్తున్న ఏదైతే అవగాహన కార్యక్రమం ఉందో, అలాగే డ్వాక్రా మహిళలకు కూడా సెల్ ఫోన్ ఇచ్చి కూడా వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ సెల్ ఫోన్ ద్వారా కూడా తీసుకొచ్చి డ్వాక్రా మహిళలు ఇక్కడికి వచ్చారు. సెల్ ఫోన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కిరాణా షాప్ యజమానికి, అలాగే మహిళలకి ఎవరైతే పర్చేసింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఎలాగ వాడాలి, దాని మీద ఎట్లాగే డబ్బులు చెల్లించాలి అన్న దాని మీద అన్ని సాఫ్ట్వేర్లు కూడా లోడ్ చేసి ఇచ్చారు. దీనికి మహిళలకు ఒక అవగాహన రావడంతో మనం చూస్తున్నాం. ఈ ఎస్బీఐది బుడ్డి దీని కూడా ఈ యాప్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉంది. ఇప్పుడు మహిళలు మనకి చూపిస్తున్నారు. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్కు, అలాగే ఇది ఒక మిక్చర్ ప్యాకెట్, కందిపప్పు ఇలా ఏది కొనుక్కున్నా కానీ ఇందులో ఇప్పుడు మనం స్వైపింగ్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ ఈ మార్పు చేసే విధానం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక వినియోగదారులు ఉన్నారు. ఈ మహిళలను అడిగి ఇక్కడ ఎలా కొనుగోలు చేసుకున్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఇది మీరు ఇప్పుడు కొనుగోలు చేసుకున్నాయని ఏ విధంగా కొనుగోలు? ఏటీఎం కార్డు ద్వారాగా స్వైపింగ్ మిషన్ మీద కొనుగోలు చేసామండి. ఇది మాకు ముందంటే ఏమీ తెలియదు కదండి. ఈ 20 రోజుల నుంచి నేర్పించడం సెల్ ఫోన్ ద్వారా ఏంటండి, మామూలు ఏటీఎం ద్వారా ఏంటి, స్వైపింగ్ మిషన్, మళ్ళీ ఏలుముద్రలో వేసి ఆధార్ కార్డు లింకుల ద్వారాగా సరుకులు కొనుగోలు చేయడానికి అన్ని విధాల అవకాశంగా ఉందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. నగదు లావాదేవీల విషయంలో మేము ఒక అడుగు ముందే ఉంటామని చెప్పి అనుకుంటున్నామండి. డ్వాక్రా మహిళల తరపున మా డ్వాక్రా గ్రూపులు కూడా మాకు ఈ 20 రోజుల నుంచి కూడా బాగా చాలా కష్టపడి కృషి చేసి అందరికీ నేర్పడానికి కూడా ట్రై చేస్తున్నారు. అదే ఇప్పుడు మీరు చేసుకున్న మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఇక్కడ చెల్లిస్తున్నారు అంటే అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని నమ్మకం కలిగేదారు? నమ్మకం ఉందండి. నమ్మకం ఉండబట్టే కదా కొనుగోలు చేయగలుగుతున్నామండి. నమ్మకం లేకపోతే కొనలేం కదా సార్. బాగుంటుంది. ఇప్పుడు ఈ కొనుగోలు చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి మీరు ఇది నేర్చుకున్నారు, ఎట్లా ఉంది? మేము 20 రోజుల నుంచి నేర్చుకున్నామండి. అలాగే డబ్బులు పర్సులో పెట్టి తెస్తే ఎక్కడైనా మర్చిపోతామన్న భయం కానీ, ఎవరు కొట్టేస్తారన్న భయం కానీ మాకు లేదండి. మా ఆధార్ కార్డు నెంబర్ తెలుసుకుంటే సరిపోతుందండి. ఆధార్ కార్డు నెంబర్ కొట్టి వేలుముద్ర వేసి సులభంగా అలా తీసుకోవచ్చు, లేదా ఏటీఎం కార్డు పెట్టి మన పిన్ కోడ్ నెంబర్ పెట్టి కూడా తీసుకోవచ్చు. ఇంకో విధంగా చదువుకునే వాళ్ళకైతే ఫోన్ ద్వారా కూడా తీసుకోవచ్చండి. 3 విధాలుగా మనకి నేర్పించారు. ఏ విధంగా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. డబ్బుల కన్నా ఇదే నేర్చుకునే కొద్దీ చాలా ఈజీగా ఉంది. మేము కూడా నేర్చుకున్నాం. ఫస్ట్లో మాకు కష్టం అనిపించినా కానీ ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంది. అలాగే ఇది ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇద్దరు వినియోగదారులు మహిళలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నగదు రహిత లావాదేవీలు చేయటమే మాకు చాలా చాలా ఈజీగా ఉందని చెప్తున్నారు. తెలంగాణ శాసనమండలి సమావేశాలు